అవడంతో పాయింట్స్ పట్టికలో మనం 64వ స్థానానికి చేరాం. సో మరొకసారి భారత క్రీడాకారులకి పాయింట్స్ పట్టికలో స్థానాలు పెంచుకున్నాం. అలాగే ఇప్పటికే కాంస్య పతక విజేతలతో పాటు నీరజ్ చోప్రాకు కూడా రజతం గెలిచిన సందర్భంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తరపు నుంచి శుభాకాంక్షలు. ఇక మన కార్యక్రమం ప్రారంభిద్దాం. కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్టు కాదేది దోపిడీకి అవినీతికి అనర్హం అంటూ కొత్త అర్థాన్ని కొత్త ట్రెండ్ని సెట్ చేశారా? అది ఎవరు అంటే గత సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే భూమి దోపిడీలు భూ కబ్జాలు భూ వివాదాలు వెలుగు చూస్తూనే ఉన్నాం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన భూ దోపిడీ ఎంత అనేది కనపడుతుంది. ఇసుక దోపిడీ చూసాం, మైనింగ్ దోపిడీ చూసాం, మద్యం దోపిడీ చూసాం. ఇంకిప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి టీడీఆర్ బాండ్లతో కూడా అవినీతికి పాల్పడినటువంటి ఈ విధానం చూసి అసలు ఎవరన్నా అవినీతి కూడా ఈ స్థాయిలో చేయగలరా, చేస్తారా? అవినీతిలో కూడా ఇన్ని విధానాలు ఉన్నాయా, ఇన్ని రకాలుగా కూడా సృష్టించగలరా అని చెప్పి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కోన్ చూస్తే నిజంగా అసలు ఆశ్చర్యం వేస్తుంది. గతంలో ఆయనకి సంబంధించినటువంటి అవినీతి కేసుల్లో ఆయన్ని A1 అని చెప్పి ప్రత్యర్థులు ఆయన్ని మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా A1 అంటే A1 టైప్ స్కామ్స్ ఈ స్థాయిలో ఉంటాయా అనేది తాజాగా వెలుగు చూసినటువంటి టీడీఆర్ బాండ్ల స్కామ్ నిరూపించింది. అయితే సామాన్యులకు అర్థమయ్యే భాషలో చాలామందికి ఇది తెలుసు, కానీ ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికన్నా ఈ స్కామ్ ఏంటి, ఎలా చేస్తారన్నది నేను క్లుప్తంగా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. టీడీఆర్ బాండ్స్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అన్నమాట. అంటే దీన్ని ఎలా స్కామ్ చేశారు ఏమిటి అన్నప్పుడు అసలు ఈ టీడీఆర్ బాండ్లు ఎలా ఇస్తారు అంటే ఒక ప్రభుత్వం మీ ప్రాంతంలో కానీ లేకపోతే ఏదో ఒక ప్రాంతంలో భవిష్యత్ అవసరాల రీత్యా అక్కడ ఏదైనా ఒక ప్రాజెక్ట్ రావాలి, లేదా ఒక ఫ్లైఓవర్ కట్టాలి, రోడ్లు ఎక్స్టెండ్ చేయాలి, లేదా కొత్తగా రోడ్లు వేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి భూమి అవసరం అవుతుంది. సో ఆ భూమి ప్రైవేటు వ్యక్తులది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తారంటే నష్టపరిహారం ఇచ్చి ఆ టీడీఆర్ బాండ్ ఇచ్చి మీరు క్లెయిమ్ చేసుకోండి, మీ నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది అని ఒక బాండ్ ఇష్యూ చేసి ఆ ల్యాండ్ని ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ టీడీఆర్ బాండ్ అనేది దాని అర్థం అది ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. అంటే ప్రభుత్వం భవిష్యత్ అవసరాల కోసం మీరు భూమి ఇస్తున్నందుకు మీకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పి దానికి అక్కడున్న మార్కెట్ ధరతో ప్రభుత్వం ధర నిర్ణయించి చెల్లిస్తుంది. సో ఆ రూపేణ వాళ్ళకి ఆ బాధితులకు ఎవరికైతే ప్రైవేట్ వ్యక్తులు భూమి కోల్పోతారో, నష్టపోతారో, లేకపోతే ల్యాండ్ ఎక్స్టెన్షన్లో పోతుందో వాళ్ళకి ఇస్తారు. దీన్ని అసలు గత ప్రభుత్వం జగన్ అండ్ కో ఎట్లా స్కామ్ చేశారు అంటే ఎక్కడెక్కడ ప్రాజెక్టులు వస్తాయి, ఎక్కడెక్కడ రోడ్లు ఎక్స్టెన్షన్ అవుతాయి, ఎక్కడెక్కడ రోడ్లు వస్తాయి అనేది ముందే తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో అక్కడ కొనేసి లేదా చాలా కార్చౌకగా ముందే అన్నీ తెలుసుకుని దాన్ని పిట్ ప్రోకో అని అంటారు సామాన్యంగా. ఇది కూడా ఎలా జరుగుతుంది అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారంతో జరుగుతుంది. లోపల ఏం జరుగుతుంది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారం ఉంటుంది, టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారం ఉంటుంది, ప్రాజెక్ట్ ఎలా వస్తున్నాయి అనేది బ్యూరోక్రసీలో ఉన్న పెద్దలు చెప్తారు. సో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళు తెలుసుకుని ఆ ప్రాంతంలో అక్కడ ఎక్కడైతే వస్తాయని అనుకున్న దగ్గర భూములు కొనేస్తారు. ముందే కొనేసి ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ల్యాండ్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇదిగో ఇది మాదే అని చెప్పి ఇప్పుడు ఈ వైసీపీ అండ్ గ్యాంగ్ ముందే కొనేసి పెట్టుకున్న వాళ్ళంతా కూడా ఈ టీడీఆర్ బాండ్ల రూపంలో ప్రభుత్వ సొమ్ముని, ఆ ఖజానా సొమ్ముని వీళ్ళు క్లెయిమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది కూడా ఎలా చేశారు అంటే ఎంత స్థాయిలో దోపిడీకి పాల్పడ్డారంటే సుమారుగా మొన్న ఈ పురపాలక సమీక్ష పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో మంత్రి నారాయణ గారు సమీక్ష చేసినప్పుడు అనేక అంశాలు వెలుగు చూశాయి. సో ప్రధానంగా ఇది విశాఖ, తణుకు, గుంటూరు, తిరుపతి నగరాల్లో ఈ అక్రమాలు ప్రధానంగా వెలుగు చూశాయి. కేవలం ఒక తణుకులోని 29 టీడీఆర్ బాండ్లు చేస్తే 700 కోట్ల రూపాయలు ఖజానా నుంచి కొట్టేసిన వైనం వెలుగు చూసింది. అలాగే వీళ్ళు చాలా జాగ్రత్తగా చేశారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక చదరపు గజానికి 400 స్క్వేర్ యార్డ్కి 4,000 రూపాయలు ఉందనుకోండి, దాన్ని 20,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం మార్కెట్ లెక్కలు కట్టేసి తీసేసుకుంటారు. అలా తణుకులో చేశారు. అలాగే తిరుపతిలో గజం 40,000 ఉందనుకోండి, దాన్ని ఇంకా ఎక్స్ట్రాగా చేసి చూపించి కొట్టేస్తారు. గుంటూరులో ఒకవేళ గజం 9,000 ఉంటే 20,000 చూపించి హై ఎండ్కి మార్కెట్ ధరకి తీసేసుకుంటారు. ఇలా విస్తుపోయే విషయాలు, విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. అది కూడా ప్రధానంగా
ఈ తణుకు పరిసర ప్రాంతాల్లో అప్పట్లో ఉన్నటువంటి మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు అండ్ గ్యాంగ్, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి అండ్ గ్యాంగ్, కాకినాడలో ద్వారంపూడి అండ్ గ్యాంగ్. సో ఇలాగా వాళ్ళ అనుయాయులు పూర్తి స్థాయిలో కుమ్మక్కయి టౌన్ ప్లానింగ్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో ఈ స్కామ్కి పాల్పడి ప్రభుత్వ సొమ్ము అంటే ప్రభుత్వం ఖజానాకి ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టే సొమ్ము, అంటే ఇక్కడ జనం సొమ్ము, ప్రభుత్వం సొమ్ము రెండూ కూడా వీళ్ళు లెక్కలేసుకుని చాలా పద్ధతిగా స్కామ్ చేసి దాదాపుగా కొట్టేశారు. ఓవరాల్గా అయితే ఇప్పుడు ఈ సమీక్షలో ఈ విస్తుపోయే విషయాలు వెలుగు చూడటంతో అసలు ఇది కేవలం ఒక తిరుపతి, విశాఖ, తణుకు, గుంటూరు, వైజాగ్ అనే కాకుండా అసలు వైజాగ్లో అయితే మీరు ఆశ్చర్యపోతారు. ఆ సిరిపురం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో అయితే ఎంపీ ఎంవివి సత్యనారాయణ అప్పుడున్నప్పుడు ఆయన ఈ టీడీఆర్ బాండ్స్ ద్వారా 64 కోట్ల రూపాయలు క్లెయిమ్ చేశారు టీడీఆర్ ద్వారా అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో ఇలా పూర్తి స్థాయిలో వైసీపీ అండ్ గ్యాంగ్ అంతా కూడా చాలా జాగ్రత్తగా స్కెచ్ వేసి డాట్స్ వేసుకుని ప్రభుత్వం నుంచి, ఖజానా నుంచి సొమ్ముని దోపిడీ చేశారు. దాదాపుగా ఇది లెక్కలు తీసి ఒక విచారణ చేసి ప్రతి జిల్లాలో, మండలంలో, మున్సిపాలిటీ పరిధిలో తీస్తే 10,000 కోట్ల రూపాయలు దాటిపోయే అవకాశం ఉందని కూడా అంతా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇష్యూ చేసిన టీడీఆర్ బాండ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని ప్రభుత్వం నిలిపివేసింది. వీటన్నిటిపై సిఐడి విచారణ చేసి లెక్కలు తేలుస్తామంటున్నారు. మరి అది సిఐడి విచారణ సరిపోతుందా, సిబిఐ కూడా వేసే అంత ఉందా అనేది ఇంకొక చర్చ. బాధితులైతే గగ్గోలు పెడుతున్నారు. మొత్తంగా ప్రభుత్వ సొమ్ముని పప్పు బెల్లాల్లాగా దోచేసుకున్నటువంటి ఈ ప్రపంచ స్థాయి దోపిడీ కనివిని